2050 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మనవళ్ళు మనవరాళ్ళ టైంలో, అంటే నాకైతే మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, వయసులు చిన్న యుక్త వయసులకు వచ్చేటప్పటికి ఆ టైంకి ఒక భయం ఏమి వేస్తుందంటే, గతంలో మన దేశంలో గుళ్ళుండేవి, గుళ్ళకెళ్ళి ఇట్లాగా పూజ చేసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, బొట్టు పెట్టుకునేవాళ్ళు అని చెప్తారేమో, ఆ పరిస్థితి వస్తుందేమో. హిందూ చైతన్యం వలన కొంత ధైర్యం వస్తుంది, కానీ ఈ దాడుల గురించిన భయంతో వేరే అనుమానం వస్తుంది. మలేషియా ఒకప్పుడు హిందూ రాజ్యం, అక్కడ ఇప్పటికీ మన సింబల్స్ కనబడతా ఉంటుంటాయి, ఈవెన్ వాళ్ళ సంస్కృతిలో కూడా అది కనబడుతుంటుంది. అలాంటి మలేషియాలో కూడా క్రమంగా ఎవరైతే జకీర్ నాయక్ లాంటి వాళ్ళ ఇంపాక్ట్తో అక్కడ విపరీతమైనటువంటి పెడధోరణలో పోయి ఇదివరకు ఉన్నటువంటి సిస్టంలో కాస్త సాఫ్ట్ ఇస్లామిక్ ధోరణి కూడా పక్కన పెట్టేస్తున్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కౌలాలంపూర్లోని ఆలయాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. అది ప్రముఖ ఆలయం. అదే సందర్భంలో ఏంటయ్యా పోనీ అంటే అది తొలగించి అక్కడ మసీదు కట్టడానికి అనుమతించారు. అంటే క్రమంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మలేషియాలో ఇప్పటికే హిందుత్వం అయిపోయింది. మలేషియాలు, థాయిలాండ్ లాంటి వాటిట్లలో ఇప్పటికే మన దేశంలోనే బెంగాళ్ళు, కేరళలు, ఈశాన్య రాష్ట్రాలు ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం. మన రాష్ట్రాల్లో గుళ్ళు గోలొస్తుంటే మనకే ఉందిలే అనుకుంటున్నటువంటి రోజుల్లో భవిష్యత్తు ఎట్టుంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి.